తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మొదట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. అటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అటు కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, దాంతో పాటుగా గెలుపు దిశగా ఎలా అడుగులు వేయాలి, దాంతో పాటుగా కార్యకర్తలను ఎలా సన్నద్ధం చేయాలనే అంశాల మీద అటు సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అటు ఏదైతే కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగా కరీంనగర్ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ్యులతో సమావేశమైన తర్వాత తదుపరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి అత్యధికంగా మెజార్టీ సీట్లు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కూడా సమావేశంలో ముఖ్య నేతలతో అన్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ ఇరు పార్లమెంట్ సంబంధించినటువంటి కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం ముగిసిన తర్వాత మీడియా తోటి అటు గంగుల కమలాకర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కసితో పనిచేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా బహిరంగ సభ 12వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తెలంగాణకు ముందు అటు ఏదైతే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో కరీంనగర్ లో సంబంధించినటువంటి ఎస్ఆర్ఆర్ నగర్ లో ఏదైతే గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఏదైతే సింహగర్జన పేరుతోటి భారీ బహిరంగ సభలు నిర్వహించినట్టు తదుపరి ప్రజెంట్ ఇప్పుడు కూడా తాము అక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు యాసంగి పంటకు సంబంధించినటువంటి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఇవ్వకపోవడం అనేది శోచనీయమని కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ రిపోర్ట్ తీసుకొని వెంటనే మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగనున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ వంశీ.